హాయ్ గైస్, వెల్కమ్ టు కాకోజ్ ఛానల్. ఇవాళ మనం చేసే వీడియో దేనిపైన అంటే మన దేశానికి సంబంధించిన ఇండెక్సెస్ అంటే మన దేశంలో ఉండే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కానీ తర్వాత వేరే కంట్రీలో లొకేట్ అయిన ఎన్జిఓస్ కానీ ఉంటాయి కదా, అవి విడుదల చేసిన ర్యాంకింగ్స్, తర్వాత మన పొజిషన్, ఫస్ట్ కంట్రీ ఏది, తర్వాత ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి ఉంటాయి కదా లేటెస్ట్ ర్యాంకింగ్స్. వాటిపైన వీడియో చేయబోతున్నా. అండ్ ఫస్ట్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. అందులో ఫస్ట్ ర్యాంక్ ఇది ఏంకి వచ్చిందంటే నార్వేకి వచ్చింది. మన భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏంటంటే 142. తర్వాత వచ్చేసి ఇది ఏ సంస్థ ద్వారా రిలీజ్ చేయబడింది ఈ ఇండెక్స్ అంటే రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ Q2 2021 గ్లోబల్ ర్యాంకింగ్. ఇది ఎవరి చేత రిలీజ్ చేయబడిందంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్. మన దేశం యొక్క ర్యాంకింగ్ ఎంత అంటే 84. తర్వాత ఫస్ట్ ర్యాంక్ అంటే పవర్ఫుల్ పాస్పోర్ట్ ఈ దేశం కలిగి ఉంది అంటే జపాన్ అన్నమాట. తర్వాత ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. దీనికి ఏం సంబంధించింది అంటే ఇంటర్నెట్ యూజర్స్, తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ యూజర్స్, తర్వాత ఎంత యాక్టివ్గా యూజర్స్ ఉన్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ మంచిగా యూజ్ చేసుకుంటున్నారు అని దానిపైన గురించి ఇది అన్నమాట. ఇది రిలీజ్ చేసిందంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఫేస్బుక్ వారి సహకారంతో. తర్వాత వచ్చేసి ఇండియాస్ ర్యాంక్ 49th. తర్వాత ఇది ఫస్ట్ ర్యాంక్ అంటే ఈ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఏది వచ్చిందంటే స్వీడన్. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2021. తర్వాత ఇది దేని ద్వారా రిలీజ్ చేయబడింది అంటే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ద్వారా. మన భారతదేశం యొక్క ర్యాంకు 40. తర్వాత ఫస్ట్ ర్యాంక్లో ఉండే కంట్రీ ఏదంటే అది యునైటెడ్ స్టేట్స్. తర్వాత అల్టిమేట్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ దేనికి సంబంధించి అంటే మన భద్రతా బలగాల యొక్క శక్తిని ఇండికేట్ చేయడానికి అన్నమాట. ఇక్కడ మనం 4th పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ పొజిషన్లో చైనా ఉంది, సెకండ్ పొజిషన్లో అయితే యుఎస్ ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో రష్యా ఉంది అనమాట. 4thలో మనం ఉన్నాం అనమాట. ఇది దేని ద్వారా రిలీజ్ చేయబడింది అంటే డిఫెన్స్ వెబ్సైట్ మిలిటరీ డైరెక్ట్ ద్వారా రిలీజ్ చేయబడింది. తర్వాత వచ్చేసి 24th ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ గ్లోబల్ సిఇఓ సర్వే. ఇది దేని ద్వారా రిలీజ్ చేయబడిందంటే ప్రిన్స్ వాటర్ హౌస్ కూపర్స్. మన కంట్రీ 5th పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో ఉండే కంట్రీ ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021. ఇది రిలీజ్ చేసింది, ఏ సంస్థ, ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిందంటే యుఎస్ బేస్డ్ థింక్ ట్యాంక్ నేమ్డ్ హెరిటేజ్ ఫౌండేషన్. ఇది హెరిటేజ్ ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంది, దీని సంస్థ యొక్క ముఖ్య కార్యాలయం అంటే అది అమెరికాలో ఉంది. మన దేశమేమో 121 స్థానంలో ఉంది. ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏదంటే సింగపూర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 11th QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. అంటే ప్రపంచం మొత్తం నిండా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినది. ఇక్కడ రిలీజ్ చేసిన సంస్థ ఏది అంటే క్వాక్పరైల్లీ సీడ్మన్స్ QS అంటారు అనమాట. తర్వాత దీంట్లో మన కంట్రీలో డాట్స్ ఉన్నాయంటే మన కంట్రీకి ర్యాంకింగ్ లేదనమాట. ర్యాంకింగ్ లేదని కాదు, వాళ్ళ డిఫరెంట్ సిస్టమాటిక్స్ ఉంటాయన్నమాట. దీంట్లో దీనికి సంబంధించినది ఫస్ట్ కంట్రీకి సంబంధించినది అంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ర్యాంక్ ఉందన్నమాట. అంటే ఈ లిస్ట్లో మన కంట్రీ ర్యాంకింగ్ లేకపోవచ్చు. తర్వాత వచ్చేసి ఆసియా పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్. అంటే పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ యొక్క వ్యక్తిగత హెల్త్ సిస్టమ్ అంటే వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించినది అనమాట. ఇది ఎవరు రిలీజ్ చేసినారంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. దీంట్లో మనం 10వ పొజిషన్లో ఉన్నాము. ఏ కంట్రీ అయితే మొట్టమొదటి ర్యాంక్ సాధించిందంటే అది సింగపూర్ అనమాట. సింగపూర్ హెల్త్ సిస్టమ్ అంటే ఇండివిజువల్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా బాగుందన్నమాట. మనమేమో 10th పొజిషన్లో ఉన్నాం. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ జర్మన్ వాచ్ ద్వారా రిలీజ్ చేయబడింది. దీంట్లో మనం 7th పొజిషన్లో ఉన్నాము. ఫస్ట్ పొజిషన్లో ఉండేది ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇది నీతి ఆయోగ్ ద్వారా రిలీజ్ చేయబడింది.
నితి ఆయోగ్ అంటే మన రాష్ట్రంలో ఉంటారు కదా, మన రాష్ట్రంలో ఎవరైతే ఏ స్టేట్ అయితే మన రాష్ట్రంలో ఉండే స్టేట్లకి, యూనియన్ టెరిటరీస్కి నితి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ఇండియా, ఇది రిలీజ్ చేస్తుందన్నమాట ఈ ఇండెక్స్. అంటే ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, కొత్తగా టెక్నాలజీని ఏవి బాగా యూజ్ చేస్తున్నాయి, ఏ రాష్ట్రం బాగా యూజ్ చేస్తున్నాయి అనే దానిపైన ఈ ఇండెక్స్ ఉంటుందన్నమాట. ఇది నీతి ఆయోగ్ ద్వారా రిలీజ్ చేయబడింది. నీతి ఆయోగ్ ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 2015 జనవరి 1 వచ్చిందనమాట. అంతకుముందు ఇంకొకటి ఉండేది, అది అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇట్ విల్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ పాలిటీ. తర్వాత వచ్చేసి ఫస్ట్ స్టేట్ ఏదంటే కర్ణాటక, ఫస్ట్ ర్యాంక్ ఏసీకి వచ్చిందంటే కర్ణాటకకి. తర్వాత వచ్చేసి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2021, అంటే ఇప్పుడు న్యూక్లియర్ మిసైల్స్ కానీ, తర్వాత వచ్చేసి శాటిలైట్స్ కానీ, ఈ శక్తికి సంబంధించినటువంటి ఈ ఇండెక్స్ అనమాట. దీంట్లో గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ రిలీజ్ చేసిందనమాట ఈ ఇండెక్స్ని. అందులో యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్లో ఉంది. తర్వాత వచ్చేసి మనం ఎక్కడున్నాము అంటే 4th పొజిషన్లో ఉన్నాము. ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మళ్ళీ వచ్చింది. తర్వాత ఇది మన 85th పొజిషన్లో ఉన్నాం. జపాన్ ఏమో ఫస్ట్లో ఉంది. అండ్ ఇది రిలీజ్ చేయబడింది ఏ సంస్థ ద్వారా అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్. తర్వాత బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2021, అంటే బిలియనీర్లు ఉంటారు కదా, అంటే కోటీశ్వరులు ఉంటారు కదా, ఆ లిస్టు వదిలేది ఏ సంస్థ అంటే బ్లూంబర్గ్ న్యూస్ అనమాట. ఈ న్యూస్ రిపోర్ట్, బ్లూంబర్గ్ న్యూస్ అనేది ఒక వార్తా ఛానల్ అనమాట. దీని లిస్ట్ ప్రకారము మనం 12th పొజిషన్లో ఉంటాం. నెంబర్ ఆఫ్ బిలియనీర్స్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో అనే దాన్ని, ఒక పర్టికులర్ కంట్రీలో దాన్ని బట్టి ఇది ఉందన్నమాట. ఇక్కడ ఎవరు ఎక్కువ టాప్ పొజిషన్లో ఉన్నారు అంటే ఏ కంట్రీ అంటే జెఫ్ బెజోస్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, దాన్ని బట్టి మనం 12th పొజిషన్లో ఉన్నామన్నమాట. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ హర్దీప్ సింగ్ పూరి, అంటే హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ ఉంటారు కదా, ఏమంటారు, గృహ నిర్మాణాలు మరియు పట్టణ శాఖ ఉంటుంది కదా, పట్టణ మంత్రిత్వ శాఖ, అందులో హర్దీప్ సింగ్ పూరి యూనియన్ మినిస్టర్ అనమాట. దీని ప్రకారము బెంగళూరు టాప్లో ఉందన్నమాట ఈ ఇండెక్స్లో. తర్వాత కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనమాట. ఇది ఏ సంస్థ ద్వారా రిలీజ్ చేయబడింది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, అంటే ఒక పర్టికులర్ కంట్రీలో ఎంత కరప్షన్ ఉంది, బ్రైబరీ, ఫ్రాడ్ ఇట్లా జరుగుతుంది అంటే హుష్ మన అంటే బెచ్కే చేయబట్టి మనీ తీసుకోవడం అంటారు కదా, అది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా, ఎథిక్స్ అండ్ మొరాలిటీ లేకుండా ఎవరైతే లంచం తీసుకుంటారో అట్లా కరప్షన్ ఎంత ఉంది పర్టికులర్ కంట్రీలో అని చెప్పేసి ఒక ఇండెక్స్ తయారు చేస్తే, ఆ ఇండెక్స్లో మనం ఎక్కడున్నామంటే 86th పొజిషన్లో అనమాట. ఇక్కడ టాప్ కంట్రీస్ ఏమంటే అంటే కరప్షన్ ఫ్రీ కంట్రీస్ ఎవరంటే న్యూజిలాండ్ అండ్ డెన్మార్క్ అనమాట. నెక్స్ట్ నేచర్ ఇండెక్స్ 2020, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ సంబంధించి నేచర్ ఇండెక్స్ ఎట్లా ఉందంటే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే కృత్రిమ మేధ, అంటే ఇది రోబోటిక్స్ అట్లాంటి దానికి సంబంధించింది అనమాట. ట్రాన్స్పరెన్సీ కింద ఇంటర్నేషనల్ సైంటిఫిక్ పబ్లిషింగ్ కంపెనీ అనమాట, ఇది పబ్లిష్ చేసింది. మన కంట్రీ 3వ స్థానంలో ఉంది, చైనా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఏ కంట్రీకి బాగుంది అంటే చైనాలో చాలా బాగా డెవలప్ అవుతుంది. 3rd పొజిషన్లో మనం అన్నమాట. హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020, దీనికి ఏం సంబంధించినంటే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, వాళ్ళ రైట్స్ ఏంటి, మానవ హక్కులు, యుఎన్ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్, అవి కొన్ని మానవ హక్కులను ప్రచురించిందనమాట. వాటికి సంబంధించినది అనమాట ఈ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మన హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది. అమెరికా థింక్ ట్యాంక్ క్యాటో ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ కెనడా ఎవరు పబ్లిష్ చేసినారంటే అమెరికాకి సంబంధించినటువంటి మేధావుల వర్గం ఒకటి ఉంటుంది, అది క్యాటో ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ కెనడా నుంచి, ఈ రెండు కలిపి కంబైన్డ్గా రిలీజ్ చేసినాయి అనమాట. మనం 111వ పొజిషన్లో ఉన్నాము. న్యూజిలాండ్ అనేది టాప్ కంట్రీ అనమాట.
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 అంటే మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారము మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న డేటా ప్రకారం తీసుకొని ఇది చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఒకటే కాదు, ప్రతి మన రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ ఇంకా ఏ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్స్ కానీ వాటికి అవసరం అవుతుందని చెప్పేసి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చేసినాం అనమాట. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేయబడింది, అంటే యుఎన్డిపి ద్వారా. మన కంట్రీ ర్యాంక్ ఎంత అంటే 131. ఫస్ట్ కంట్రీ ఏది ఉంది అంటే నార్వే ఫస్ట్ కంట్రీ ఉందన్నమాట. ఫస్ట్ పొజిషన్లో ఏది ఉంది అంటే నార్వే. తర్వాత వచ్చేసి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే మన ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాం మనము, ఎంత GHG ఎమిషన్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తక్కువ ఎవరు యూజ్ చేస్తున్నారు, హెల్దీగా ఎవరు ఎన్విరాన్మెంట్ ఉంది, ఏ కంట్రీ మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఈ ర్యాంకింగ్ అనమాట. ఇది రిలీజ్ చేయడం ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిందంటే న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, జర్మన్ వాచ్ అండ్ CAN అనే సంస్థలు కంబైన్డ్గా రిలీజ్ చేసినాయి అనమాట. ఇందులో మన ర్యాంకు 10 అనమాట. తర్వాత వచ్చేసి టాప్ కంట్రీ ఏది ఉంది, ఆ కన్సర్వేషన్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్ అంటే ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఏది క్రియేట్ చేసుకుంటా ఉందంటే ఈ స్వీడన్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ అనమాట. ఇది మనకు దేశానికి సంబంధించినది కాబట్టి రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఇవ్వడము, తర్వాత వాటి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ ఏం కాదు కాబట్టి దీంట్లో మన కంట్రీలో ఉండే స్టేట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఒడిశా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే పట్టణాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రణాళికలు ఉంటాయి కదా, ఆ దిశగా ఏవైతే బాగా డెవలప్ చేస్తున్నాయి అంటే పట్టణ సంస్థలు ఏవైతే బాగా వర్క్ చేస్తున్నాయో దానికి సంబంధించి దాంట్లో ఒడిశా అనేది ఫస్ట్ ఉంది. ఇది దేని ద్వారా ప్రజా ఫౌండేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020 అంటే మన టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒక పేషెంట్స్ కొత్త టెక్నాలజీ ఇంప్రూవ్మెంటు అట్లా ఇండెక్స్ ఉంటుంది కదా, అవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఒక మనిషి ఏదైనా వాడి లైఫ్లో కొత్తగా ఇన్వెంట్ చేసిన తర్వాత వాడు పేటెంట్ ఫైల్ చేయొచ్చు. అంటే ఆ టెక్నాలజీని ఎవరైనా యూజ్ చేసుకోవాలి అని కనుక అనుకుంటే ఏ కంపెనీ అయినా, ఇప్పుడు నేనే ఉందనుకోండి, నేను బోరుబావిలో పడ్డ కప్పల్ని కానీ మనుషుల్ని కానీ బయటికి తీయాలంటే నేను ఒక కొత్త మిషన్ కనుక్కున్నాను, అంటే నా టాలెంట్ యూజ్ చేసి నేను కనుక్కున్నాను. తర్వాత దానికి నేను ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇట్లా కొత్తగా కనుక్కున్నాను, నేను కనుక్కున్న టెక్నాలజీని ఎవరు యూజ్ చేయకుండా నాకు రైట్స్ ఇవ్వండి అని చెప్పేసి. అలా రైట్స్ ఇచ్చిన తర్వాత నాకు ఒక సర్టిఫికేషన్ వస్తుందన్నమాట గవర్నమెంట్ నుంచి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన వాళ్ళని టెక్నాలజీని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. అంటే నా పర్మిషన్ లేనిది ఎవరు యూజ్ చేసుకోలేరు అనమాట టెక్నాలజీ. సో దట్ ఈస్ దిస్. తర్వాత ఈ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఉంది కదా 2020, ఇది అడెకో గ్రూప్, ఇన్సియాడ్ అండ్ టాటా కమ్యూనికేషన్స్. ఇది టాటా కమ్యూనికేషన్ అంటే మన దేశానికి సంబంధించినది టాటా కమ్యూనికేషన్స్. తర్వాత వచ్చేసి ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అడెకో గ్రూప్ అండ్ ఇన్సియాడ్, ఈ మూడు కలిపేసి ఒక ఇండెక్స్ని తయారు చేసినవి ఉంటాయి. ఏది మనుషులకు సంబంధించిన టాలెంట్కి సంబంధించి అది అందులో మనం 72వ పొజిషన్లో ఉన్నాము, స్విట్జర్లాండ్ ఏమో ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అంటే ఇది 8వ పబ్లికేషన్ అనమాట. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అంటే టెర్రరిజం ఏ కంట్రీలో ఎలా ఉంది, ఎంత ఘోరంగా ఉంది, టెర్రరిస్టులు ఎంత విచ్చలవిడిగా వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ ఒక ఇండెక్స్ తయారు చేస్తే అందులో మనం 8th పొజిషన్లో ఉన్నాం, ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సంవత్సరం కన్సిడర్ చేసినప్పుడు ఆ కంట్రీలో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి మన ర్యాంకింగ్ ఉందన్నమాట. ఇప్పుడు మన కంట్రీలో ఈ ఇండెక్స్ చేసినప్పుడు మన కంట్రీలో ఏదైనా కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ అట్లా ఎక్కువ జరిగినాయి అనుకో, మన ర్యాంకు చాలా లోగా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ హై ఎట్లా అంటే ఏ కంట్రీలో ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ టాప్లో ఉంటుంది అనమాట గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో. ఇది దేని ద్వారా పబ్లిష్ చేయడం జరిగిందంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది. మన కంట్రీ ర్యాంక్ 80, టాప్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021. ఇది ఆసియాలో ఉండే యూనివర్సిటీ యొక్క టాప్ ర్యాంకింగ్ ఏవైతే ఉన్నాయో వాటి ర్యాంకింగ్స్ ఇస్తుంది అనమాట. ఇది ఎవరి ద్వారా రిలీజ్ చేయడం ఏంటంటే QS
క్వాక్రెల్లి సిమన్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగిందనమాట. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అనేది ఫస్ట్లో ఉంది. ఇక్కడ మన కంట్రీ ర్యాంకింగ్ ఏమో తెలియటం లేదు. తర్వాత యుఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరి ద్వారా అంటే ఎయిర్ క్వాలిటీ అంటే PM 2.5 మైక్రో పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ ఎన్విరాన్మెంట్లో ఆ డస్ట్ పార్టికల్స్ కానీ ఆ ధూళి కణాలు కానీ తర్వాత వచ్చేసి మనిషికి క్యాన్సర్ కానీ అలర్జీస్ కానీ క్రియేట్ చేసే కణాలు కానీ దాన్ని బట్టి ఎయిర్ క్వాలిటీని డిసైడ్ చేస్తారనమాట. ఆ ఎయిర్ క్వాలిటీ ఏది బెస్ట్గా ఉంది ఏది లోగా ఉంది అనేది ఏ ఇండెక్స్ చెప్తుందంటే యుఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనమాట. ఇది దేని ద్వారా రిలీజ్ అవుతుందంటే యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ద్వారా రిలీజ్ చేసింది. ఈ ఇండెక్స్లో టాప్లో ఏ కంట్రీ ఉందంటే లాహోర్ పాకిస్తాన్ సంబంధించింది. ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ 2020 అంటే బ్రైబరీ లంచం తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళకి తీసుకుంటారు కదా కట్నాలు దానికి సంబంధించిన అనమాట. ఇది దేని ద్వారా రిలీజ్ చేయడం జరిగిందంటే ట్రేస్ ఇంటర్నేషనల్. అండ్ మన కంట్రీ ర్యాంక్ 77. తర్వాత ఫస్ట్ కంట్రీ ఏదంటే నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ అంటే దానికి ప్రెసిడెంట్ కానీ అథారిటేటివ్ ఎవరు ఉండరు, హైయెస్ట్ అథారిటీ అంటే కిమ్ జాంగ్ ఉన్. తర్వాత వచ్చేసి నార్త్ కొరియాకి మూన్ జే. తర్వాత 5th పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020 ఇది ఎవరు రిలీజ్ చేసింది? గవర్నెన్స్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇండెక్స్ అనమాట. ఇది ఫిఫ్త్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్. చండీగఢ్ ఫస్ట్లో ఉందన్నమాట. వరల్డ్ సేఫెస్ట్ బ్యాంక్స్ 2020 అంటే ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ అంటే సేఫ్ బ్యాంకులు. ఈ బ్యాంకులో మనం డబ్బు పెట్టినామనుకో దీనిపైన దొంగలు పడరు. తర్వాత వచ్చేసి దీనికి పర్టికులర్గా దీని ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే దీనికి ఎవరు దొంగలు పడకుండా సెక్యూరిటీగా లేకపోతే హ్యాకింగ్ కానీ అంటే క్రిప్టో కరెన్సీ అట్లాంటివి సెక్యూరిటీ బ్రీచెస్ అనేవి లేకుండా ఏ బ్యాంక్ ఉంటుంది అని చెప్పేసి ఒక ఇండెక్స్ ఇచ్చింది అనమాట. సేఫెస్ట్ బ్యాంక్స్ అది దానికి సంబంధించినది ఈ ఇండెక్స్. దీంట్లో పర్టికులర్ కంట్రీకి ర్యాంకింగ్స్ ఏమి ఉండవు, బ్యాంకింగ్స్ కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆసియా పవర్ ఇండెక్స్ 2020 ఆసియాలో ఏ కంట్రీ అత్యంత శక్తివంతమైనది అంటే అని చెప్పే ఇండెక్సే ఇది దేని ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అంటే సిడ్నీ బేస్డ్ లో ఇన్స్టిట్యూట్. అంటే ఈ లో ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే సిడ్నీలో ఉందన్నమాట. మన కంట్రీ ర్యాంక్ 4th. టాప్ కంట్రీ ఏదైతే ఉందో ఆసియా పవర్ ఇండెక్స్లో అది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అనమాట. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ పీపుల్ రోజు పస్తులు పడుకుంటుంటారు, రోడ్ల పైన చూస్తుంటాము. అంటే నువ్వు కాదు నేను కాదు రిచ్, బట్ మనం చూసినా కానీ హెల్ప్ చేయలేని స్థితిలో ఉంటాం. కొంతమంది ఉన్నా కూడా చూడకుండా వెళ్ళిపోతుంటారు గుడ్డి వాళ్ళలాగా అట్లా అనమాట. అది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలికి సంబంధించినటువంటి ఇండెక్స్ ఒకటి క్రియేట్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఆకలితో పస్తు పడుకుంటున్నారు, ఎంతమంది తింటున్నారు, ఎంతమంది లేదు అని కన్సిడర్ చేస్తే ఆ ఇండెక్స్ ఏంటి అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 అనమాట. కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేసిందనమాట. మన కంట్రీ పొజిషన్ 94వ స్థానంలో ఉందన్నమాట. సిఆర్ఐ ఇండెక్స్ అనేది మన ఆర్థిక స్థితి, తర్వాత వచ్చేసి ఎంతమంది బీదలు ఉన్నారు, ఏం స్థితి మన భారతదేశం యొక్క పేదరిక స్థితి అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇంటర్నేషనల్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఇది 3rd ఎడిషన్ అనమాట. 129వ పొజిషన్ మన భారతదేశం ఉంది. ఫస్ట్ పొజిషన్లో ఉండేది నార్వే. మరియు డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్. ఇక్కడ డేటా గవర్నెన్స్ అండ్ క్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేసింది డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ DMEO నీతి ఆయోగ్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన దగ్గర మన డేటా దగ్గర లేదు. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ UNUEHS అండ్ బంటీస్ అట్వింక్లింగ్ హెల్త్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్ జర్మనీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఇది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినది మరియు తర్వాత జర్మనీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ వరల్డ్ రిస్క్ ఇండెక్స్ ఏంటంటే ఏ కంట్రీలో నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంటే ఫారిన్ నుంచి వచ్చి తర్వాత మన కంట్రీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నీ సెక్యూర్గా ఉంటుంది, లేకపోతే నీ డబ్బులు పోగొట్టుకుంటావు ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ ద్వారా కానీ లోకల్
రీజనల్ డిస్ప్యూట్స్ వల్ల కానీ అని చెప్పేసి ఈ రిస్క్ ఇండెక్స్ అనేది సూచిస్తుంది అనమాట. అందులో 89వ పొజిషన్లో మంది ఉంది. ఫస్ట్ పొజిషన్లో 1 or 2 అనే కంట్రీ ఉందన్నమాట. స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020 ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. అంటే ఇది మన భారతదేశానికి సంబంధించిన ఇండెక్స్. దీంట్లో ఇది భారతదేశానికి సంబంధించి ఒకటి కాకుండా టాప్ సిటీలు ఎవరైనా ఉంటాయి కదా, టాప్ సిటీలు ఏముంటాయి కదా, అంటే ఇప్పుడు మన దేశంలో మంచి టాప్ సిటీలు ఏంటంటే లక్నో ఉంది, హైదరాబాద్, బెంగళూరు అంటే ఇది ఎలక్ట్రానిక్ సిటీ అంటారు కదా బెంగళూరు. అండ్ హైదరాబాద్ వచ్చేసి ఇక నాలెడ్జ్ హబ్ అంటారు. తర్వాత వచ్చేసి ఢిల్లీ, తర్వాత గుర్గాం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సిటీస్ని టాప్ సిటీస్ ఉన్నాయి, స్మార్ట్ సిటీస్, దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది అనమాట ర్యాంకింగ్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్గా కూడా. ఇక్కడ మన కంట్రీలో మంచిగా టాప్ పొజిషన్లో వచ్చిన కంట్రీ మన కంట్రీకి ఏదంటే హైదరాబాద్కి 85th పొజిషన్ వచ్చిందనమాట. ఫస్ట్ కంట్రీ ఏదంటే సింగపూర్ గురించి మనకు తెలిసింది, అంటే రిచ్గా ఉంటుంది అంతా. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2021 అంటే పనిచేసే జనాభా ఏ కంట్రీస్లో ఎక్కువ ఉందని చెప్పేసి దీన్ని తీసుకున్నారనమాట. దాంట్లో మన 116వ పొజిషన్లో టాప్గా ఉండేది. అంటే ఇంత జనాభాకి ఇంతమంది వర్క్ చేస్తారని దాన్ని బట్టి, ఆ రేషన్ బట్టి, డెన్సిటీని బట్టి తీసుకోవడం జరుగుతుంది. అందువలన మనం 116వ పొజిషన్లో ఉన్నాము. సింగపూర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే వరల్డ్ బ్యాంక్, అంటే ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇక్కడ ఈ ర్యాంకింగ్ని ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే కెనడాస్ ఫ్రాసర్ ఇన్స్టిట్యూట్. మన కంట్రీస్ పొజిషన్ 105, తర్వాత వచ్చేసి హాంకాంగ్ పొజిషన్ ఫస్ట్లో ఉందన్నమాట. ఈజ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇండెక్స్ 2.0 అంటే కస్టమర్లకి ఈ బ్యాంకింగ్ సేవలు ఎంత ఈజీగా అందుతున్నాయని చెప్పేసి ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అది ఏ సంస్థ? ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ద్వారా ఈజ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇండెక్స్ 2.0 అంటే సెకండ్ వెర్షన్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ద్వారా. దీంట్లో ఫస్ట్ లిస్ట్లో ఉండే కంపెనీ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది బాగా సర్వీస్ చేస్తుందన్నమాట అతని కస్టమర్స్కి. తర్వాత వచ్చేసి బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ర్యాంకింగ్, ఇది 4th వర్షన్ అనమాట. ఇది 4వ ఇండెక్స్, అంటే 4వ సంవత్సరం కన్సిక్వెంట్గా రిపోర్ట్స్ వస్తాయి కదా, అది 4వ సంవత్సరం అనమాట. ఇది యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్. దీనికి ఈ మంత్రి శాఖకి వారు ఆధిపత్యం అంటే ఏ మంత్రికి సంబంధించింది అంటే నిర్మలా సీతారామన్ అనమాట. ఈ తర్వాత దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్లో అనమాట. తర్వాత వచ్చేసి రిమైనింగ్ కంట్రీస్ ఏమో మనకు తెలియదు. మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ రౌండప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫస్ట్ వచ్చిందనమాట. ఈ ఇండెక్స్ మనం ఇందాక నుంచి చదువుతున్నాం కదా, డిఫరెంట్ ఇండెక్స్ అంటే 85th పొజిషన్లో అంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నాలజీ హబ్ హైదరాబాద్ ఉంది. తర్వాత కర్ణాటక, తర్వాత ఇంకా చాలా వచ్చాయి కదా, కానీ ఆంధ్రప్రదేశ్ రావడం ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది నోట్ చేసుకోండి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు జిఎస్ సిలబస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఈ ర్యాంకింగ్ ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. 13th గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ఇది ఇన్నోవేషన్కి సంబంధించిన అనమాట. కొత్తగా ఎవరైతే అంటే ఏ దేశం నుంచి ఎక్కువ కొత్తగా కనుక్కోవడం జరుగుతుంది, ఏ విషయాలు కొత్తగా కొంతమంది చైనా నుంచి ఎక్కువ పేషెంట్ అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ ఎక్కువ ఇన్వెన్షన్స్ అలాంటివి అనేవి తగ్గడం జరుగుతుంది. కానీ ఈ కంట్రీ ఎక్కువ జరుగుతుంది అంటే పర్టికులర్ పీరియడ్, అంటే ఇప్పుడు ఒక సంవత్సర కాలాన్ని తీసుకున్నప్పుడు ఈ ఎక్కువ కంట్రీ కొత్త టెక్నాలజీని ఏది ఇంప్రూవ్ చేసింది అనేది ఒక ఇండెక్స్ చేస్తే అది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. అంటే ఇది 13వ రిపోర్ట్ అనమాట. కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO అనేది రిలీజ్ చేసిందనమాట. వీటిలో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 48. ఫస్ట్ కంట్రీ ఏది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అంటే స్విట్జర్లాండ్. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటే ఎక్స్పోర్ట్ వేరే దేశాలకి ఎగుమతులు చేసే టాప్ స్టేట్ ఏది అంటే మన దేశానికి సంబంధించిన రిపోర్ట్ కాబట్టి టాప్ స్టేట్ ఏది అంటే గుజరాత్ అనమాట. గుజరాత్లో ఎందుకంటే దాంట్లో పోర్ట్లు ఉన్నాయి, దాంట్లో ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి, సీ పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే
ఈ షిప్పుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా చీప్. కాబట్టి ఎక్కువ ఎక్కడి నుంచి జరుగుతుంది, వెస్ట్ కోస్ట్ అంటే ఆ, పడమర తీర ప్రాంతాల అంటే ఓడర్ రేవులు ఉంటాయి కదా, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ గుజరాత్ నుంచి జరుగుతుందనమాట. గుజరాత్ హబ్ లాగా ఉందనమాట, అంటే అక్కడ నుంచి బాగుందనమాట. ఇది ఎవరు రిలీజ్ చేసినారంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ స్కిల్ ఇండెక్స్ 2020. ఒక దేశంలో స్కిల్డ్ పర్సన్స్ అంటే ఏదైనా వర్క్ చేయడానికి ఒక స్కిల్ కావాలి, ఆ స్కిల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఉంటాయి కదా. ఎవరు రిలీజ్ చేసినారంటే కోర్సేరా అనేది మీరు ఆన్లైన్లో వినే ఉంటారు. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా కమ్యూనికేషన్, తర్వాత వచ్చేసి డిఫరెంట్ ఫీల్డ్స్, ఆర్ట్స్ కానీ హ్యూమానిటీస్ కానీ, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో అనేది కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అవి షార్ట్ డ్యూరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రీ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. తర్వాత వచ్చేసి మన కంట్రీ పొజిషన్ ఎంత అంటే 51 అనమాట. తర్వాత ఫస్ట్ కంట్రీ ఏదంటే రష్యా. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్. ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ అంటే వస్తూత్పత్తికి సంబంధించిన రిస్కులు ఉంటాయి కదా. ఇప్పుడు ఫారినర్ వచ్చి మన కంట్రీలో పెట్టుబడి పెట్టి మన తర్వాత ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేసిన తర్వాత ఎకనామిక్ అక్కడ నుంచి కస్టమర్ నుంచి డబ్బులు కంపెనీకి ఇట్లా ఫ్లో కావాలి కదా. ఈ డిఫికల్టీస్, ఈ రిస్కింగ్ అంతా ఎక్కడ కంట్రీస్ తక్కువ ఉంది, ఎక్కడ కంట్రీస్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఇండెక్స్ క్రష్మ్యాన్ అండ్ వేక్ఫీల్డ్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మన కంట్రీ 3వ స్థానంలో ఉంది, చైనా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. తర్వాత ది ఎమర్జింగ్ ఎకానమిస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటే కొత్తగా ఎక్కడైతే యూనివర్సిటీలు ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఆ ర్యాంకింగ్ వదిలితే కనుక అది ఇలా ఉంటుంది. 16 అంటే 16th పొజిషన్లో మనం ఉన్నాము. సింగువా యూనివర్సిటీ అనేది ఫస్ట్లో ఉందన్నమాట. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. 11th గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెంట్ ఇండెక్స్ 2020 అంటే రియల్ ఎస్టేట్స్ వ్యాపారానికి సంబంధించి ఎంత నిక్కచ్చిగా జరుపుతున్నారు, ఎంత పార్షియల్గా లేకుండా కరెక్ట్ జరుగుతుంది, అది అందులో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, అంతే తప్పులు అవేం లేకుండా జరుగుతుంది అని చెప్పేసి కంట్రీస్కి ర్యాంకింగ్ ఇస్తే ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ సినారియోస్ ప్రకారం మన కంట్రీ 34th పొజిషన్లో ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఈ ఇండెక్స్ ఏది రిలీజ్ చేసిందంటే యునైటెడ్ స్టేట్స్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ లాంగ్ లాసెలెస్ JLL అనమాట రిలీజ్ చేసింది. ఇక్కడ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఇది మనం 43rd పొజిషన్లో ఉన్నాం. సింగపూర్ అనేది ఫస్ట్ కంట్రీ. తర్వాత ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్స్ IMD వరల్డ్ కాంపిటేటివ్నెస్ సెంటర్ WCC ద్వారా రిలీజ్ చేయడం జరిగిందంట. నేచర్ ఇండెక్స్ 2020 దీనిలో నేచర్ ఎంత క్లియర్గా ఉంది, గ్రీనరీ అంటే సీనరీ కానీ గ్రీనరీ కానీ అంటారు అనమాట. ప్రకృతి ఎంత అందంగా ఉంది, ఎంత నేచర్ ఎట్లా ఉంది, ఎంత క్లీన్గా ఉంది అని చెప్పేసి ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఇక్కడ మన దేశం యొక్క పొజిషన్ ఏంటంటే 12వ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈ పర్టికులర్ క్లాస్కి ఇది లాస్ట్ అనమాట. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 యాలా యూనివర్సిటీ అండ్ కొలంబియా యూనివర్సిటీ ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మన దేశం యొక్క స్థానం 168. తర్వాత డెన్మార్క్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. ఇంతటితో ఇది ఫస్ట్ క్లాస్ ఆపేద్దాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇంకా మిగిలిన వాటిపైన చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెకండ్ క్లాస్లో ఉంది కదా, సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత దాని కింద పేజ్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఇండెక్స్ సంబంధించిన PDF ఉంది కదా, నేను ఏ దాని నుంచి అయితే చూసి చెప్తున్నానో ఆ PDF అనేది కింద ట్యాగ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.